ఈరోజు మూలా నక్షత్రం. ఇంద్రకీలాద్రి పర్వతం పైన ఉన్న అమ్మవారు సరస్వతీదేవిగా భక్తులకు దర్శనమిస్తుంది. ఈరోజు ఈ కథలు విన్నా చదివినా అమ్మ అనుగ్రహం లభిస్తుంది. పూర్వకాలంలో గౌతమీ నది తీరంలో రామాపురం అనే గ్రామం ఉండేది. అందులో రామశర్మ, సుమతి అనే దంపతులు ఉండేవారు. రామశర్మ ఆ ఊరిలో శ్రీ సీతారామచంద్రుల వారి ఆలయంలో అర్చకత్వాన్ని నిర్వహిస్తూ ఉండేవాడు. వీలున్నప్పుడల్లా ఈ ఊరి వారి ఇళ్లల్లో పౌరోహిత్యం కూడా చేస్తూ కాలాన్ని గడుపుతూ ఉన్నాడు. ఆ దంపతులకు జీవితం బాగానే గడిచిపోతుంది. కానీ సంతానం లేకపోవడం వారికి వెలితిగా ఉండేది. వివాహం జరిగి 6 సంవత్సరాలైనా వారికి సంతానం కలగలేదు. సంతానం కోసం వాళ్ళు ఎన్నో వ్రతాలు చేశారు. ఎందరో దేవతలను ప్రార్థించారు. ఎన్నో పుణ్యక్షేత్రాలను దర్శించారు. అయినా ఏమాత్రము ఫలితం లేకపోయింది. వారికి ఈ విషయం మీదే ఎప్పుడూ బెంగపడుతూ ఉండేవారు. రోజులు ఇలా గడుస్తూ ఉండగా ఒకరోజు ఆ ఊరికి దూరదేశం నుండి ఒక సాధువు వచ్చాడు. ఆ సాధువు ఊరి బయట ఉన్న పెద్ద చెట్టు కింద తన శిష్యులతో మకాం పెట్టాడు. పగలంతా పూజలతో భజనలతో కాలాన్ని గడిపి సాయంత్రం తన వద్దకు వచ్చేవారికి 4 మంచి మాటలు చెప్పేవాడు. ఊరివాళ్ళు తమ ఇళ్లకు రమ్మని ఎంతగా ప్రాధేయపడినా అతడు వచ్చేవాడు కాదు. ఆ సాధువుకి భూత భవిష్యత్ వర్తమాన కాలాలు తెలుసునని, ఎన్నో మహిమలు ఉన్నాయని జనం చెప్పుకునేవారు. ఈ మాటలు విని రామశర్మ ఒకరోజు భార్యతో కలిసి ఆ సాధువును దర్శించుకున్నాడు. ఆ దంపతులిద్దరూ ఆ సాధువుకు నమస్కరించి తమకు సంతానం కలిగే ఉపాయాన్ని చెప్పమని ప్రార్థించారు. ఆ సాధువు కాసేపు కళ్ళు మూసుకొని చేతిలోకి ఒక మామిడి పండును తీసుకొని సుమతి చేతికి ఇచ్చాడు. మరుసటి రోజు ఏకాదశి అని ఉదయం స్నానం చేయగానే ఈ పండును తినమని, తప్పకుండా చక్కని పుత్రుడు జన్మిస్తాడని చెప్పి ఆశీర్వదించాడు. ఆ దంపతులిద్దరూ సాధువుకి నమస్కరించి ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి చేరగానే ఇంటి బయట రామశర్మ బావమర్ది భార్యాపిల్లలతో వచ్చి వీరి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అన్నా వదినలు రావడం చూసి సుమతి ఎంతగానో సంతోషించింది. వారిని లోపలికి తీసుకొని వెళ్ళి సాధువిచ్చిన మామిడి పండును గూట్లో జాగ్రత్తగా పెట్టింది. ఆ రోజు రాత్రి వారందరూ కబుర్లు చెప్పుకుంటూ ఆలస్యంగా పడుకున్నారు. ఉదయాన్నే బావుమరిది కృష్ణశర్మ హడావిడిగా బయటికి వెళ్లాల్సిన పని ఉండడం వలన సుమతి అన్నకు వంటను సిద్ధం చేసింది. ఈ హడావిడిలో సాధువిచ్చిన మామిడి పండును మర్చిపోయింది. కృష్ణశర్మ దంపతులకు ఆ రోజు రాత్రి కానీ ఆ విషయం గుర్తుకు రాలేదు. మరుసటి రోజు ఉదయం స్నానం చేసి ఆ పండును చేతిలోకి తీసుకుంది. అయితే ఆ పండుకి ఒక పక్కన కొంచెం చీమలు పట్టి ఉన్నాయి. ఆమె ఆ చీమలను తీసివేసి కళ్ళకద్దుకొని వెంటనే ఆరగించింది. మనసులో ఆ సాధువుని తలుచుకొని ఆలస్యం చేసినందుకు క్షమించమని ప్రార్థించింది. తనకు మంచి సంతానం ప్రసాదించమని సకల దేవతలను వేడుకుంది. ఆ మామిడి పండు ప్రభావితం చేత సుమతి కొద్ది రోజులలోనే గర్భాన్ని దాల్చి 12 మగపిల్లవాణ్ణి కన్నది. ఆ పిల్లవాడికి ఆ దంపతులు ప్రభాకర శర్మ అని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచసాగారు. 5వ ఏడు రాగానే ఆశ్రమ పాఠశాలలకు పంపించారు. అయితే సాధువిచ్చిన ప్రసాదం కొంచెం నిర్లక్ష్యం చేసిన కారణంగా అతడికి గురువులు ఎంత ప్రయత్నించినా ఏమాత్రం చదువు అబ్బలేదు. అలా 3 సంవత్సరాలు గడిచిపోయినా ఒక్క అక్షరం ముక్క కూడా రాలేదు. రామశర్మకు ఎంతో బాధ కలిగి ఒకరోజు కొడుకును ఎంతో విసుక్కున్నాడు. తండ్రి మాటలకు ప్రభాకర శర్మ ఎంతగానో బాధపడ్డాడు. ఉదయం నిద్రలేవగానే ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఊరి బయటికి వచ్చి అడవిదారి గుండా నడవసాగాడు. పిల్లవాడు కనబడక రామశర్మ ఎంతో వెతికాడు. అయినా లాభం లేకపోయింది. అడవికి వెళ్ళిన ప్రభాకర శర్మ అటూ ఇటూ తిరిగి
రాత్రి సమయానికి ఒక పురాతన గృహం వద్దకు చేరుకున్నాడు. అది ఏదో ఆలయంలాగా కనిపించింది. చీకటి పడడంతో భయం చేత ఆ రోజు రాత్రి ఇక్కడే ఉందామనుకున్నాడు. గర్భాలయంలోకి వెళ్ళి అక్కడ అంతా శుభ్రం చేసి ఒక పక్కగా పడుకున్నాడు. ఆ రాత్రి వేళ ప్రభాకర శర్మకు ఒక దేవత ప్రత్యక్షమై ఇలా అంది, నాయనా, నేను సర్వజ్ఞానానికి ఆదిదేవత అయిన సరస్వతీ దేవిని. ఎంతో కాలంగా ఎవరూ పట్టించుకోనటువంటి ఈ ఆలయాన్ని నువ్వు శుభ్రం చేశావు. అందులోనూ ఈరోజు వసంత పంచమి, నాకు ఎంతో ప్రీతికరమైన రోజు. ఈ పుణ్యదినాన నా ఆలయాన్ని శుభ్రం చేసినందుకు నీకు ఎంతో పుణ్యం దక్కింది. నీకు సర్వ విద్యలను అనుగ్రహిస్తున్నాను. ఉదయాన్నే నువ్వు నీ ఊరికి వెళ్ళు, నీకిక అన్నీ శుభాలే జరుగుతాయి అని చెప్పి మాయమైపోయింది. ప్రభాకర శర్మ ఉదయం లేవగానే అద్భుతమైన సరస్వతీమాత విగ్రహాన్ని చూశాడు. ఆలయాన్ని శుభ్రం చేసి ఆ తల్లికి నమస్కరించాడు. అనుకోకుండానే అతని నోటి వెంట అద్భుతమైన కవిత్వం వచ్చింది. ఆ తల్లిని ఎంతో దివ్యంగా కీర్తించాడు. ఆ తల్లి అనుగ్రహంతో అతడు తిరిగి ఇంటికి చేరుకున్నాడు. తల్లిదండ్రులకు జరిగిన విషయాన్ని మొత్తం వివరించి చెప్పాడు. రామశర్మ దంపతులు ఎంతో సంతోషపడి ఊరిలోని ముఖ్యమైన వారిని తీసుకుని అడవిలోకి వెళ్ళి అక్కడ శిథిలావస్థలో ఉన్న సరస్వతీదేవి ఆలయం వద్దకు చేరుకున్నారు. అందరూ కలిసి ఆ ఆలయాన్ని శుభ్రం చేసి కొన్ని రోజుల తర్వాత బ్రహ్మాండమైన ఉత్సవాలు చేశారు. అక్కడ ఆలయ గోడలపై ఉన్న శాసనాల ద్వారా అక్కడ ఉన్న సరస్వతీమాతను సాక్షాత్తు వ్యాసులవారు ప్రతిష్ఠించినట్లుగా గ్రహించారు. ఆ తర్వాత కొంతకాలానికే ఆ ప్రదేశం శ్రీ సరస్వతీదేవికి ప్రముఖ పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఆ తల్లిని ఆరాధించిన వారికి సంపూర్ణ జ్ఞానం కలుగుతుందని భక్తులు గ్రహించారు.